ఏపీలో రాజకీయాలు చూస్తుంటే రోజు రోజుకు వినూత్న రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఓవైపు ప్రతిపక్షం అని మేము, మరోవైపు అధికార పక్షం అంటూ కూటమి ప్రభుత్వం కూడా దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితులు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే అరెస్టులు కావచ్చు, దాడులు కావచ్చు, లేదనుకుంటూ వాళ్ళన్నట్టే సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంతో 1 సంవత్సరం అయిన సందర్భంగా చేసినటువంటి సుపరిపాలన, ఇలా అనేక అంశాలను మనం ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే మెయిన్గా ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం, పథకాలు, లేదనుకుంటే డెవలప్మెంట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు కూటమి ప్రభుత్వం పడినటువంటి మచ్చ ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకంటే గతంలో నారా లోకేష్ చెప్పిన విధంగానే రెడ్ బుక్లో పేర్లు నమోదు చేస్తున్న వారందరిపైన అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటి ఇండికేషన్ అప్పట్లో దాన్ని బలంగా ప్రజలకు వినిపించారు. సో దాన్ని అనుకూలంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ చర్య చేపడుతున్నప్పటికీ కూడా ఇది రెడ్ బుక్ లో అంశమే, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక స్ట్రెంత్ అనేటువంటి పాయింట్ అపోజిషన్ పార్టీ అనేటువంటి వైసీపీకి దొరికిందని మనం చెప్పుకోవాలి. సో దాన్ని వాళ్ళు కూడా ఒక ఆయుధంగా మార్చుకొని దాన్నే బలంగా దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ఇందులో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సాధారణంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. సో ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటికీ కూడా కొంత అవినీతికి కానీ, అక్రమాలకు కానీ, లేదనుకుంటే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధుల దుర్యోగం కానీ ఇలాంటి అంశాలకు ఎవరైనా పాల్పడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి అది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీలు అయినా సరే అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. గతంలో మనం చూసాం. సో ఇప్పుడు అదే ధోరణిలో కొనసాగుతూ ఇప్పుడు కూటమి గతంలో వైసీపీ అధికారంలో ఉంది, అనంతరం జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. సో అధికారంలోనే భాగంగా వాళ్ళు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, గతంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేదనుకుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధుల దుర్వినియోగం కావచ్చు. సో ఇలాంటి అంశాలన్నిటి పట్ల అధిష్టానం వద్ద తీసుకొస్తున్నారు. సో దానికి ఒక కమిటీ కావచ్చు, లేదనుకుంటే ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, లైక్ ఇలాంటి ఏవైనా ఏజెన్సీల ద్వారా సెట్ అయిన ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిపై యాక్షన్ తీసుకునే పరిస్థితి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు వైసీపీలో కొన్ని పేర్లు మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా వల్లభనేని వంశీ కావచ్చు, లేదనుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, లేదనుకుంటే రీసెంట్ గా అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, ఇలా చాలా మంది కూడా వాళ్ళపైన అరెస్టుల పరంపర కొనసాగుతుంది. వాళ్ళని చట్టపరంగా వాళ్ళని శిక్షించాలనేటువంటి కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం వాళ్ళపైన గతంలో చేసినటువంటి అవినీతి పైన ఎంక్వైరీ చేసి వాళ్ళని ముందస్తుగా రిమాండ్ తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది అధికారంగా ప్రజలకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి మనం అధికారం చేపట్టిన తర్వాత గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఈ గవర్నమెంట్ లో జరగకుండా ఉండడం కోసం ఎవరైతే గతంలో అవినీతికి అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష వేస్తేనే ఇంకా రానున్న రోజుల్లో మన ప్రభుత్వాలు కానీ ముందు రానున్న రోజుల్లో ఎటువంటి అవినీతి అక్రమాలు పాల్పడరని ఒక ఇండికేషన్ ని ప్రజలకి ఇండైరెక్ట్ గానే ప్రభుత్వాలు జారీ చేయాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఓకే యాజ్ యూజువల్ గా ప్రాసెస్ జరుగుతుంది. ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు, వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అవినీతికి అక్రమాలు పాల్పడినటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్సే ఇక్కడ కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి, లేదనుకుంటే కొంత సిల్లీగా అనిపిస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఆయన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళారు, నెల్లూరు పర్యటనకి వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని విచిత్రమైనటువంటి కామెంట్స్ చేశారు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి మాటని ఆయన నోటి ద్వారా కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే ఆయన కొన్ని కామెంట్స్ ఏంటనంటే చంద్రబాబు నాయుడు గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పుడు చదువుకునే టైంలో వాళ్ళిద్దరికి కూడా కొంత వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయి. సో దాని పరంగానే చంద్రబాబు నాయుడిని చెప్తూ కొట్టాడు మిథున్ రెడ్డి. సో దాన్ని మనసులో ఉంచుకొని ఇప్పటికీ కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడంలో భాగంగానే ఈరోజు మిథున్ రెడ్డిని ఎటువంటి అవినీతి పాల్పడినప్పటికీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వాడిని జైలు పాలు చేశారనేటువంటి కామెంట్ చేస్తూనే ఇది కూటమి ప్రభుత్వం రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. సో వీళ్ళు ముందే చెప్పారు కదా, ఖచ్చితంగా వీళ్ళు ఎవరి మీద అయితే కక్ష ఉంటుందో వారందరిపైన చర్యలు తీసుకుంటాం రానున్న రోజులని ముందే ఎన్నికలకు ముందే వీళ్ళు చెప్పారు. సో దానిలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన విషయం ఏంటంటే మీరు
అధికారం చేపట్టిన తర్వాత మీరు ఎంతమంది పైన చర్యలు చేపట్టారు, మీరు ఎంతమంది పైన కేసులు వేశారు, మీరు ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని కూడా ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి అది కొత్తతనంగా ఏమీ లేదు. మీరు చేసిందే వీళ్ళు చేశారు, వీళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు. మళ్ళీ రేపొద్దున్న మీరు అధికారంలోకి వస్తే మీరే చెప్తున్నారు కదా, ఖచ్చితంగా మళ్ళీ మేము ఒక గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తాం, ఆ గ్రీన్ బుక్లో పేర్లు నమోదు చేస్తాం, వాళ్ళందరిపైన కూడా దీనికి వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నటువంటి కామెంట్స్ని మీరు గతంలో కూడా పాస్ చేసేటువంటి పరిస్థితి మీరుంది. సో మీరు ఒకనొక దశలో మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్లు ఏం చెప్పారు, సప్త సముద్రాలు వెనకతలు ఉన్నా సరే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మరి వడ్డీతో సహా వాళ్ళ నుంచి వసూలు చేస్తామన్న కామెంట్స్ కూడా మీరు చేశారు. సో ఇది ప్రభుత్వాలకే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నట్టు ఒకలాగా ఉంటుంది, ప్రతిపక్ష పాత్ర పోషించినట్టు ఒకలాగా ఉంటుంది. సో వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు రివెంజ్ తీసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది కూడా అదే. సో దీన్ని మీరు రాజకీయానికి అంటగట్టి ఒక చిన్నపిల్లలాగా చెప్పులతో కొట్టుకున్నారు, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాడు, వాళ్ళకి వర్గ విభేదాలు ఉన్నాయి, సో దాన్ని రివెంజ్ తీర్చుకోవడానికే ఇది ప్లాన్ చేసి చేస్తున్నటువంటి కామెంట్స్ మీరు చేయడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి సందర్భంలో ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఒక స్టాండ్ బై కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నినాదాలతో ఉండేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దీన్ని కూడా ఫేస్ చేయగలగాలి. మీరు మళ్ళీ అధికారం చేపట్టాలనుకుంటే మీ పార్టీలో గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని మీరు సర్ది చెప్పుకోకుండా సో వారిపైన నిజ నిరూపణలు తేల్చండి. మా నాయకులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు ఎటువంటి అవినీతి అక్రమాలు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోండి. మా ప్రభుత్వం లేదా మా పార్టీ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి ఒక రకమైనటువంటి మంచి పరిపాలన అందించమన్నట్టు ఒక ఇండికేషన్ మీరు జారీ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు ప్రజల నుంచి మంచి ఆదరణ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడితే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం చంద్రబాబు నాయుడు ఇది అన్నాడు, చంద్రబాబు నాయుడు చిన్నప్పుడు స్కూల్లో వాళ్ళకి తగులు ఉన్నాయి, అందుకే వాళ్ళు చెప్పులతో కొట్టుకున్నారు, ఆ రివెంజ్ ఇప్పుడు తీర్చుకుంటున్నారు అనేటువంటి మాటలు చాలా సిల్లీగా అనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఉన్న స్థాయికి, మీరున్నటువంటి పొజిషన్కి అవి కరెక్ట్ కాదు. సో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నిజాలు తెలుసుకొని ఇప్పటికైనా సరే ఈ యొక్క ఏదైతే బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ ఉన్నాయో, ఏదైతే ప్రజల వద్దకు తీసుకెళ్ళి దాన్ని ఇష్యూ చేయాలనే కాన్సెప్ట్ ఉందో అది మానుకొని స్వతహాగా నిజాయితీగా, నీతిగా ప్రజలకి ప్రతిపక్ష పాత్ర ఏంటి సాధారణంగా ప్రజల పక్షం నిలబడాలి. ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎలా పరిష్కరించాలనేటువంటి కాన్సెప్టే ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర. సో ఈ పాత్రను పక్కన పెట్టి మీరు ఏదో రాజకీయంగా మైలేజ్ సంపాదించాలి, ఏదో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలి, ఏదోలాగా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసేసి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేయాలి, వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చక్రవడ్డీ బారు వడ్డీలతో సహా వీళ్ళు చెల్లించాలనేటువంటి మాటలు కూడా చాలా అదేంటంటే చట్టబద్ధంగానటువంటి యాక్సెప్టెన్సీ ఉండదు. సో అలాంటి సందర్భంలో సో ఇప్పటికైనా సరే మీ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్ని మీరు చూశారు, వల్లభనేని వంశీని కావచ్చు, మిథున్ రెడ్డిని కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డిని కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా చట్టరీత్యంగా, చట్టపరంగా వాళ్ళకి చట్టం ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ అంటే లోకేష్ ఏమి సంతంగా పెట్టలేదు, లోకేష్ ఏమి డైరెక్ట్గా జైల్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళు యాజ్ ఏ గవర్నమెంట్ వాళ్ళు చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చట్టానికి లోబడి వాళ్ళు నిజంగా అవినీతికి అక్రమాలు పాల్పడితే ఖచ్చితంగా చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంటుంది. కాబట్టి సో ఈ నిందల్ని కూడా మీరు పొలిటికల్ యాంగిల్లో తీసుకొచ్చి వీటిని కూడా రాజకీయంలో రుద్ది మీరేదో మైలేజ్ పొందాలనుకుంటే ఇప్పటి కాదు కదా, మరి 10-15 ఏళ్ళు కూడా మీరు ఇదే విధమైనటువంటి రాజకీయ ధోరణి మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రజల మనసును చూరగొనలేరు, ప్రజల్లో మీరు సంపాదించలేరు అనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా సరే వైసీపీ అధినాయకత్వం తెలుసుకోవాలి.